చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంతో మనకు మార్గదర్శనం చేయడానికి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. నేను విద్యాలయాలు స్థాపించిన తర్వాత యువతకి ఏదైనా ఒక స్ఫూర్తివంతంగా ఉండేటట్టుగా ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు నాకు తెలియకుండానే, నాకెవరో చెప్పకుండానే ఎందుకో ఏ విగ్రహం పెట్టాలి, ఏ విగ్రహం పెడితే యూత్కి మంచిది, సరస్వతీదేవి లేకపోతే ఇంకెవరెవరినో పెడితే బాగుంటుంది అనుకుంటే ఎక్కడికక్కడ గుళ్ళు ఉన్నాయి, గుళ్ళలోకి వెళ్తున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు. కాబట్టి యువతకి బాగుండేది ఏమిటి అని ఆలోచిస్తే నాకు ఒక తెల్లవారుజామున నాకు అప్పటికి అసలు స్వామి వివేకానంద అన్నాడు. అప్పుడున్న ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంచి పని చేశారమ్మా. యూత్, దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూత్. చాలా మంచి పని చేశారు. యువతకి ఒక రకమైనటువంటి ఉత్తేజం, వాళ్ళని ఒక రకంగా అయ్యో మనం మర్చిపోతున్నాం, మన దేశాన్ని మర్చిపోతున్నాం, మన యువకులు అని మర్చిపోతున్నాం, మనం ఏదైనా ఒకటి సమాజానికి సేవ చేయాలి, మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజత ఉంది అనే సంగతి వాళ్ళకి రోజు గుర్తు రావాలమ్మా. మా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ ఈయన ఇంపార్టెన్స్ తెలుసు, కానీ మాకుగా మేము కూడా ఏమీ చేయలేకపోతున్నాం. ఇలాంటి సమితులు స్టార్ట్ చేసి దాంతో కనుక యూత్ని ఇన్స్పైర్ చేయగలిగితే, ఉపాధ్యాయులు ఒక రకంగా ఇన్స్పైర్ చేస్తే, ఇలాంటి సామాజికంగా ఉన్న వాళ్ళు వచ్చి ఇన్స్పైర్ చేస్తే చాలా బాగుంటుందమ్మా, మీరు చేసిన పని మంచిది అన్నారు జవహర్ రెడ్డి గారు. ఫోన్లే గుర్తించారు, నాకు కూడా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా చేస్తూనే ఉన్నాం. మా విద్యార్థులు చదువుకుని వెళ్ళారు. రైతులు పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో నేను నా ఉద్యోగాన్ని 15 సంవత్సరాలు ఉండగా వదిలేసి వచ్చి మొదలుపెట్టినందుకు ప్రతి ఊరి నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళి చదువుకుని వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఆ మాత్రం భద్రాచలం ఏరియా ఉన్న రైతుల పిల్లలకి చేయగలిగాను అని అనిపించింది. అదొకటి సంతోషం. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి నా దగ్గర ఏమీ అమౌంట్స్ లేవు. ఈ ఈ భూమి యొక్క లూర్దమ్మ గారు, అమ్మ డబ్బులే ఉండాలి ఏదన్నా స్టార్ట్ చేయాలంటే, సంకల్పం మంచిదైతే స్టార్ట్ చేస్తావు, నేను ఇస్తున్నాను, ముందు ఇది తీసుకో, ఇది తీసుకుని విద్యాలయాలు స్థాపించు అని చెప్పింది. ఆమె అన్ఎడ్యుకేటెడ్, ఇబ్బందులు పడుతుంది, అయినా కూడా ఆమె అడిగిన దానికి నేను కొంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. స్టార్ట్ చేసాం, కాలేజెస్ పెట్టాం. తర్వాత ప్రతి నిమిషం ఆమె కోఆపరేట్ చేసింది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు అన్ని రకాలుగా. తర్వాత అలా జరుగుతూ ఉండగా కొంత లాస్ వచ్చింది ఇన్స్టిట్యూట్స్ మీద. ఎందుకంటే గవర్నమెంట్ బేస్డ్ ఏమీ లేవు దాంట్లో. ఎస్సీస్ ఎస్టీస్ వేరే జాయిన్ అవుతున్నారు. మా పిల్లలు వస్తే ఓసీస్ ఎక్కువగా కట్టలేకపోయారు. 5,000 4,000 ఫీజు ఉండేది ఇంటర్మీడియట్కి. డిగ్రీ కూడా 5,000 4,000. 5,000 4,000లో 2,000 కడతామండి, 1,500 కడతామండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తానికి దైవ సంకల్పం, యువజనులకు మంచి చేయాలనే మన వివేకానందుడి సంకల్పం. మొత్తానికి ఒక 20 సంవత్సరాలు చేయగలిగాను. ఆ తర్వాత ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కాంతారావు గారు, సుబ్బరాజు గారు, మాతో కలవండమ్మా, మీరు మాతో కలిస్తే మేము ఇన్స్టిట్యూట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం, మాది ఎస్సీసీ ఎస్టీసీ బేస్డ్దే మా ఇన్స్టిట్యూట్, దానికి మీరు సహకరిస్తే మేము బాగుంటాం అన్నారు. అప్పుడు మా కాలేజెస్ తీసుకెళ్ళి ఊళ్ళో పెట్టి, ఎందుకంటే దేర్ ఆర్ నో హాస్టలర్స్ ఇన్ అవర్ కాలేజెస్, మాకు హాస్టలర్స్ లేరు, డే స్కాలర్స్ తప్ప.
డే స్కాలర్స్కి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి రావడం కష్టం అనిపించింది వాళ్ళకి. కాబట్టి ఊళ్ళో ఉంటే బాగుంటుందని పేరెంట్స్ కొంతమంది వచ్చి అడిగారు. అడిగితే ఊళ్ళో తీసుకెళ్ళి పెట్టాం. కాంతారావు గారు, సుబ్రాజ్ గారు ఇన్స్పిరేషన్తో సర్లేండి ఎవరైతే ఏంటి మా కాలేజీ పిల్లలైనా మన కాలేజీ పిల్లలైనా పర్వాలేదు అని తీసుకొచ్చి వాళ్ళని కూడా దీంట్లో పెట్టి వాళ్ళతో పాటు నేను చేరి ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. 300 మంది పిల్లలు చదువుతున్నారు. బిఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, ఇంటర్మీడియట్ నర్సింగ్, ఎన్నో రకాలుగా ఎంతో రకంగా చేస్తున్నారు. ఈ టౌన్ వాళ్ళు మన ఆర్టీఏ వారు వచ్చారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే అక్కడ ఒకసారి చూడండి. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? కమ్ ఆన్. వాట్ ఈస్ ద బిలీఫ్ ఇన్ అస్? మన భగవద్గీత చెప్పేది ఏంటంటే, భగవద్గీత చెప్పిన దాన్నే స్వామి వివేకానంద ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇతర దేశాలకు కూడా పంపించారు. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషిలోనూ దైవాంశ ఉంది. ఈ మతమా ఆ మతమా ఇంకొక మతం కాదు, ప్రతి మనిషి అనేవాడిలోనూ దైవాంశ ఉంది. ఆ దైవాంశ ప్రేరణతోనే మీలో ఉన్న సమర్థత బయటకు వస్తుంది. కాబట్టి నమ్మండి. నేను ఎందుకు గొప్పవాడిని కాలేకపోతున్నాను అనేది నమ్మండి. మీలో ప్రతి ఒక్కళ్ళలోనూ సమర్థత ఉంది, దైవాంశ ఉంది. దాంతో ప్రతిదీ మీరు చేయగలుగుతారనేది నమ్మండి. ఈ విషయం ప్రతి విద్యార్థి మనసులో పెట్టుకుంటే మీరు చేరాల్సిన గోల్స్ తప్పనిసరిగా చేరతారు అనేది ఈ స్వామి వివేకానంద నమ్మకం. ఆయన ఆ నమ్మకంతోనే మరి ఐరోపా ఖండం నుంచి వచ్చిన దాడులు, అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చిన ముస్లిం దాడులు, ఈ దాడులన్నింటినీ సర్దుకున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, కలరా వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏం చేయాలని ఆలోచించి ఏమైనా చేస్తే బాగుండు. ఇక్కడ నేను చెప్పేది ఎవరు వినిపించుకోవట్లేదు, కనీసం బయటకన్నా వెళ్తే ఏమన్నా చెప్దామని అనుకున్నప్పుడు అమెరికాలో ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి. ఆ ప్రపంచ మహాసభల్లో ప్రతి మతాన్ని పిలిచారు, హిందూ మతాన్ని తప్ప. అది ఆయనకి కష్టం అనిపించింది. హిందూ మతం ఏం చేసింది, ఎవరికేం అన్యాయం చేసింది, ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కేత్రి మహారాజ్ అని మహారాష్ట్రలో ఉంటారని ఆయన వెళ్ళి, ఆయన ఇట్లాంటి అంశం ఉంది ఆయన వెళ్ళి, ఏమండి నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను, మరి నాకేం తోచట్లేదు, అక్కడికి వెళ్తే మనకు కూడా ఏమన్నా మేలు జరుగుతుందేమో, వాళ్ళకు కూడా ఏమన్నా మేలు జరుగుతుందేమో, మ్యూచువల్గా ఒకరికొకరు చేసుకుంటే మన భారతదేశం కొంచెం ముందుకు బయటకు వస్తుంది, భారతదేశంలో సమర్థత ఉంటుంది అనే సంగతి ప్రపంచ దేశాలకు చాటాలి అని అంటే నేను అక్కడికి వెళ్ళాలి అన్నారు. అప్పుడు ఆయన ఒక ఓడలో ఒక టికెట్ ఇచ్చి బట్టలు ఇచ్చి ఆయనకి, మీరు వెళ్ళండి హిందూ మహాసభల్లో, వాళ్ళు పిలవకపోయినా మీ సంకల్ప బలానికి తప్పనిసరిగా అక్కడ సీటు ఉంటుంది, మీరు వెళ్ళండి అని ఎంకరేజ్ చేసి పంపించారు. అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ తెలియలేదు ఏం చేయాలో. ఒక ఉమెన్, స్వామి వివేకానందకి జెంట్స్ కంటే ఉమెన్ చాలా హెల్ప్ చేశారు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ మనసులో కనుక ఏదైనా చేద్దామని అనుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది సొసైటీకి అని. అప్పుడు ఆయన ఒక ఉమెన్ పరిచయం చేసింది. నేను చేస్తానండి, మీరు ఇండియా నుంచి వచ్చినట్టు అనిపిస్తాను నాకు తెలిసిన భావం ప్రకారం, మీ హిందూ మతానికి ఇక్కడ వెల్కమ్ అందలేదనే సంగతి నాకు తెలిసింది, నేను కూడా బాధపడ్డాను, కాబట్టి నేను చేస్తానని. ఆమె కూడా ఒక ప్రొఫెసర్ ఎవరు. అప్పుడు ఆ మత సభలు అందరికీ ఫోన్ చేసి, మరి ఇక్కడ ఉన్నారు, ఒక మాంక్ వచ్చారు ఇండియా నుంచి, ఆయన ఎందుకో నాకు చాలా సమర్థతగా అనిపించారు, ఆయన ఉపయోగపడతారేమో, మానవాళికి ఉపయోగపడతారేమో, హిందూ మతానికి ఒక్కదానికి కాదు, మానవాళికి ఉపయోగపడతారేమో అని అనిపించింది నాకు, కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే అని అడిగింది. వెళ్ళారు, అందరినీ మాట్లాడమని అడిగారు. అట్లా ఈవినింగ్ దాకా వాళ్ళందరూ అడిగిందంతా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక లాస్ట్ ఆయనే
భయం వేస్తుంది. ఆయన కూడా కుర్రాడు, నన్ను పిలవలేదు, అయినా నేను ఇక్కడ దాకా వచ్చాను, నేనేం చెప్పగలుగుతాను ఏంటని. అప్పుడు మొత్తానికి ధైర్యం వచ్చింది. అది రామకృష్ణ పరమహంస గారు ఇచ్చిన ధైర్యం, గురువు గారు కాబట్టి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అనేటప్పుడు పెద్ద ఒవేషన్. అంతకుముందు ఎవరో సిస్టర్స్ బ్రదర్స్ అన్నాడు లేరు అక్కడ. అది చూసేటప్పుడు పెద్ద స్టాండింగ్ ఒవేషన్. 6,000 మంది సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆయన ఆహ్వానించారు. మీరు ఉండాల్సిందే అన్నారు. ఆ విధంగా ఆయన స్పిరిట్ అక్కడ ఉపయోగపడింది. ఇవాళ ఆయన ఇంకొక మాట చెప్పారు, ఉట్టి భారతదేశంలో ఉన్న ఒక్క ఆధ్యాత్మిక చింతనతోనే బతకలేం. ఉట్టి ఆధ్యాత్మిక చింతన ఒకటే సరిపోదు. మనలో ఉన్న సమర్థత, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క సమర్థత ఉంటుంది. ఆ సమర్థతలన్నింటినీ బయటకు తీసుకొస్తే తప్ప మనం బతకలేము. ఉట్టిగా దేవుడి గదిలో దండం పెడుతూ ఉంటే కుదరదు. కాబట్టి మా ఆధ్యాత్మికత మీకు పనికొస్తుంది, మీ దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మాకు పనికొస్తుంది. ఈ రెండు కలిస్తే మీది ప్రజాస్వామ్యయుతంగా మీరు ఆలోచిస్తున్నారు, మేము ప్రజాస్వామ్య దేశం కావాలనుకుంటున్నాము. కాబట్టి మన అందరం కలిస్తే ప్రపంచ మానవాళికి ఏమైనా చేయగలుగుతామని ఆయన గట్టిగా చెప్పారు. దాంతో ఈరోజు సోకాల్డ్ లక్షల మంది, వేల మంది కాదు, లక్షల మంది యువకులు అమెరికాలో పనిచేస్తున్నారు. వాళ్ళు పంపించిన డబ్బులతో ఇక్కడ మనం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, కొంత ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాం, చేతైంది ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతున్నాం. వసుధైక కుటుంబం అని అంటే యాక్చువల్గా ఒప్పుకొని తీరాలి. ప్రపంచం అంతా ఒక కుటుంబం అనుకుంటే, ప్రపంచంలో అక్కడున్న సంపద ఇక్కడికి తీసుకొస్తే, ఇక్కడున్న సంపద అక్కడికి తీసుకెళ్తే అందరం బాగుంటాము అనేది ఆ సభల్లో తేలింది. ఆ విధమైన గౌరవమే ఇవాళ భారతీయ యువకుల్ని అమెరికా రానివ్వడానికి, అమెరికాలో స్థిరం ఏర్పరచుకోవడానికి, అమెరికాలో మన దేవాలయాలు కూడా అక్కడ ప్రతిష్ఠ చేయటానికి మరి ఎటువంటి సంకోచాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అమెరికన్ ప్రభుత్వం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రపంచం మొత్తంలో అక్కడ మన దేవాలయాలు ఉన్నాయి. మన ప్రజలకు గౌరవం ఇస్తూనే ఉన్నారు. అది ఎందుకు అంటే కొంత కష్టపడే తత్వం ఉంది యువకులకి. టెక్నాలజికల్ పరంగా చాలా ముందున్నారు మన వాళ్ళు. ఆ విషయం దైవానికి మనం కృతజ్ఞత తెలుసుకోవాలి. ఎందుకంటే భారతీయ దేశం తూర్పు దేశం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ ఇండియా. కాబట్టి దాంతో మనం అందరం చూసుకోవాల్సిందే అని చెప్పారు. ఈ విధంగా మనం స్వామి వివేకానంద ఇన్ని దేశాలని మనకు దగ్గరగా కలిపారు. పుట్టిగా దగ్గరగా కలపడం కాదు, ఆరోగ్యప్రదంగా ఆనందంగా మన సమర్థతను ఒప్పుకుంటూ కలిపారు. కాబట్టి మనం అప్పుడప్పుడు కనీసం ఆయన బర్త్డే నాడన్నా మనం గుర్తు చేసుకుని ఆ గొప్పతనానికి, ఆ మనిషిలో ఉన్న సమర్థతకి మనం నీరాజనాలు అర్పించాలి. కాబట్టి ఇంతమందిని పెద్దవాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతూ ఏదో ఒకటి ప్రజలకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేయడం ఇదంతా. ఈరోజు కాంతారావు గారు లేరు, ఆయన హైదరాబాద్లో ఉండిపోయారు. పెద్దలు పంచాక్షరి గారు చాలా వితరణశీలి, చాలా సామాజికంగా ఇష్టపడే వ్యక్తి, సమాజాన్ని అభివృద్ధి చెందాలనుకునే వ్యక్తి. ఆయన భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి, భగవంతుని పూజ కూడా అవసరం. మనం క్రమశిక్షణగా ఉండాలి అంటే తప్పనిసరిగా భగవంతునితో అనుసంధానం అవసరం అనుకుని నమ్మే వ్యక్తి అయినా. కాబట్టి మీరందరూ చక్కగా వచ్చి కూర్చుని ఇన్ని పనులు చేస్తున్నందుకు, ఇంతమంది దీన్ని ఆదరిస్తూ వచ్చినందుకు నాకేమనిపిస్తుందంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్. పవర్ ఏంటి అని అంటే దాష్టికం కాదు, ఎవరినన్నా కొట్టడం అవన్నీ కాదు. మనలో ఒక రకమైన జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం సమాజానికి కూడా పనికొచ్చేటట్టుంటే అక్కడ గౌరవం ఉంటుంది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, నేను ఇదంతా ఏర్పాటు చేయగలిగినందుకు, మా సభ్యులందరూ కోఆపరేట్ చేసినందుకు, వాళ్ళకు కూడా ఆ టింజ్ ఉంది. కాబట్టి నేను అడగకుండానే వాళ్ళందరూ వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనుకుని అందరూ చాలా కోఆపరేట్ చేయబట్టి నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను. లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, లక్షలు లేవు ఇది చేయడానికి కాదు. వీళ్ళందరి బలంతో నేను ఏమైనా కొంచెం చేయగలుగుతున్నాను, ఇంకేమన్నా ముందుకు చేయగలుగుతానేమో ఇవన్నీ ఆలోచిస్తున్నాను. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. సభ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు.